నమస్తే, నేను మారుతీరాం. 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. కుల్సుంపుర ఠాణా పరిధిలోని సంజయ్పుర ప్రాంతంలో ఊరేగింపు సందర్భంగా కత్తులతో నృత్యం చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదని అంటున్నారు. వీరికి ఇటువంటి మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ నిలదీస్తున్నారు. పెట్రోల్ బంకు నిర్వాహకుల తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్సార్ పెట్రోల్ బంకులో ఓ యువకుడు 100 రూపాయలకు ఇంధనం పోయించుకుని కొంత దూరం వెళ్ళాక వాహనం ఆగిపోయింది. 100 రూపాయలు ఇస్తే పావు లీటర్ పెట్రోల్ కూడా పోయలేదంటూ మండిపడ్డాడు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరాడు. బండ్ల చెరువు పూడికతీత పనులు బహు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కావడం అందులో ఒకటి. సమయాభావం వల్ల అన్ని అంశాలపైన ఆయన దృష్టి సారించలేకపోతున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి. దీంతో సీఫెల్ కాలనీ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఈ నేపథ్యంలో తమ సాధక బాధకాలను ఆలకించాలంటూ కాలనీ ప్రతినిధి మంత్రి కేటీఆర్కు విన్నవించారు. బజారు నుంచి ఇంటికి వెళుతున్న వ్యక్తిపై దాడి జరిగింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పాకాలలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సిఐ రాజశేఖర్ వెల్లడించారు. కుందేటి మహేంద్ర అలియాస్ పాల శ్రీనుపై 2 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇటుక రాయితో కొట్టారు. దీంతో శ్రీను గాయపడ్డాడు. ఈ మేరకు పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ చెట్టు కింద అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులు తమ చిన్నారిని వదిలేసిపోయారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు సదరు చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. నీళ్లు పాలు లేకపోవడం వల్ల స్పృహ తప్పి ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. ఆడపిల్ల అనే కారణంతోనే తల్లిదండ్రులే ఈ పని చేసి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. కేసు విచారణలో ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు మానవత్వం చాటుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వివాహిత మరణించింది. ఈ సంగతి తెలిసినప్పటికీ భర్త అక్కడికి రాలేదు. ఇక బంధువులు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో కొంతమంది భౌతిక కాయాన్ని శ్మశాన వాటికలో వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో స్థానికులు వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై కత్తిపోట్లు కలకలం రేపాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ బంకు వద్ద 2 యువకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఫిరోజ్ గాజులపేటకు చెందిన జుబేర్ ఖాన్ పై దాడి చేశాడు. కడుపుపై కత్తెరతో పొడిచాడు. దీంతో ఫిరోజ్ అక్కడికక్కడే చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్ బర్రెను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారని పోలీసులు తెలిపారు. నడి రోడ్డుపై 2 వర్గాలకు చెందిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన రాజేంద్ర నగర్లోని హసన్ నగర్లో చోటు చేసుకుంది. లాల్ దర్వాజాకు చెందిన ఓ వర్గం హిజ్రాలు రాజేంద్ర నగర్ ప్రాంతానికి వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో తమ ఏరియాలో ఎలా డబ్బులు వసూలు చేస్తారంటూ మరో వర్గం హిజ్రాలు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసింది. హసన్ నగర్లో నడి రోడ్డుపైనే రాళ్లతో కర్రలతో హిజ్రాలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి జరిగింది. యూసఫ్గూడ బస్తీలో శ్రీకాంత్ రెడ్డిని చితకబాదింది కరాటే కళ్యాణి. బట్టలు ఊడదీసి రహదారులపై ఉరికించి కొట్టింది. ప్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడంటూ మండిపడింది. అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేస్తున్నాడని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని ఆరోపించింది. ఒంటరిగా వెళుతున్న మహిళలను రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్నాడని ఆరోపించింది.
కార్పొరేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉమా రామలింగేశ్వర స్వామి విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ట వైభవపేతంగా జరిగింది. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో 3 రోజులుగా మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. జంటనాగుల విగ్రహాలతో పాటు ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దేశమంతటా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని, మోడీ సొంత రాష్ట్రంలోనే కరెంటు లేదని చెప్పారు. తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఇది కేవలం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందన్నారు. దేశాన్ని అదానికి, అంబానీకి అమ్మేస్తున్నారని, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. పాలమూరుకు నీళ్లు రాకుండా కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి 3 దుకాణాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 4గురికి గాయాలయ్యాయి. మృతుడిని నాగారం గ్రామానికి చెందిన శంకర్గా పోలీసులు గుర్తించారు. బాధితులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు. సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాధీనం వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన సతీమణి జ్ఞాపకార్థం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 మంది రోగుల సహాయకులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భార్య జ్ఞాపకాలను స్మరించుకుంటూ సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆమె పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మర్లపహాడ్లో అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని గ్రామానికి చెందిన కంది నర్సిరెడ్డిగా గుర్తించారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెడుతుండగా అడవి పందులు నర్సిరెడ్డిపై దాడి చేశాయి. అటుగా వెడుతున్న రైతు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. చికిత్స కోసం బాధితుడిని ప్రైవేటు వాహనంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతర్జిల్లా బైక్ దొంగను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో నిలిపి ఉంచిన బైకులను చోరీ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు మిర్యాలగూడ పోలీసులు జరుపుతున్న వాహనాల తనిఖీలో పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి 8 లక్షల రూపాయల విలువ చేసే 16 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మరిన్ని నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా మిట్టపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. సూరారం క్లస్టర్ ఏఈఓ ఇర్ఫాన్ యాస్మిన్ ఆధ్వర్యంలో రైతులకు పీఎం కిసాన్, ఈకేవైసీ, రైతు బంధు ఆవశ్యకతను వివరించారు. ఆయిల్ పామ్ పంటల గురించి తెలియజేశారు. జేఫామ్ సర్వీసెస్ మంచిర్యాల జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ శ్రీవిద్య కార్యక్రమంలో పాల్గొని రైతులకు జేఫామ్ సర్వీసెస్ ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అల్లం ఎల్లయ్య, పచ్చునూరి రాజన్న, ఎర్రోళ్ల నరేందర్, కారుకూరి తిరుపతి, రాజనాల దేవయ్య, కొండపర్తి చంద్రయ్య పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం నిధులు గల్లంతయ్యాయి. గ్రామ సర్పంచ్, సెక్రటరీ కలిసి 18 లక్షలు డ్రా చేసి దుర్వినియోగం చేశారు. గ్రామంలో సచివాలయం, హెల్త్ కేర్ సెంటర్, రైతు భరోసా కేంద్రానికి సుమారు 73 లక్షల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయి. 6 నెలల క్రితం ఖాతాలో 18 లక్షలు జమ అయిన విషయాన్ని కాంట్రాక్టర్కు సర్పంచ్ చెప్పలేదు. మార్చి నెలలో కార్యదర్శితో చేయి కలిపి సర్పంచ్ ఖాతాలో ఉన్న 18 లక్షలు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని కాంట్రాక్టర్ ఆరోపించాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈతలపాడు సమీపంలోని మలుపు వద్ద భద్రాచలం నుంచి కాకినాడ వెడుతున్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెడుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది.
పూర్వ కరీంనగర్ జిల్లా మిడ్ మానేరు నుంచి కొంతమంది నల్లరేగడి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని సిపిఎం శాఖ ఆరోపించింది. ఆ పార్టీ మండల నాయకులు మీడియాతో మాట్లాడుతూ దీనిపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్ది కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు విద్యను అందించడమే మన ఊరు మనబడి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. సంఘం మండలంలో 49 పాఠశాలలు ఉండగా అందులో 17 పాఠశాలలు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీవాత్సవతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి పనులకు శంకుస్థాపన చేశారు. రాజ్యసభకు సాధారణంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తారు. రాజ్యసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం అన్వాడ గ్రామానికి చెందిన రైతు చిన్న మసయ్య హైదరాబాద్ వచ్చారు. దరఖాస్తుదారుడు బాగా వృద్ధుడు కావడం గమనార్హం. దీంతో ఆయనకు కొంతమంది చేయూతనిచ్చారు. గీసుకొండ మండలం మొగిలిచెర్లలో రైతు భరోసా సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేత యనిగల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పేరిట అన్యాయంగా రైతుల భూములు ప్రభుత్వం తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రైతులందరితో కలిసి ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ శివారులో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ ఇచ్చిన పాత అనుమతులతో ఏకంగా రోడ్లను ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కొన్ని ఫిర్యాదులపై వెంటనే స్పందించి కూల్చివేతలు చేపట్టారు. అయినప్పటికీ అన్ని ఫిర్యాదులపైన స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 18వ డివిజన్లో ఓ ఇంటి యజమాని రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.